శ్రీమాత్రే నమః. ఈరోజు అరవింద మహర్షి జన్మదినోత్సవం. ఆయన ఉదయించిన రోజు. ఎప్పుడో 1950వ సంవత్సరంలో శరీరాన్ని వదిలిపెడితే ఆయన చూపిన ప్రేమ మార్గంలోనే ఆయన శిష్యులు కూడా పయనిస్తూ ఎంతోమందికి సేవ చేస్తున్నారు. 1872 ఆగస్టు 15వ తారీఖున కలకత్తాలో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణధను ఘోష, తల్లి స్వర్ణలతా ఘోష. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ వాతావరణంలో పెంచాలని తండ్రికి అభిప్రాయం. అందుకే 5వ ఏటే డార్జిలింగ్లో ఒక కాన్వెంట్కి పంపించేశారు. ఇంటి దగ్గర కూడా ఇంగ్లీష్ నర్సుని మాత్రమే పెట్టారు. 1879 నుంచి 1892 వరకు అరవిందులు ఇంగ్లండ్లో విద్యాభ్యాసం చేశారు. ప్రతి అంశంలోనూ ప్రథమ శ్రేణిలో కృతార్థులయ్యారు. ఇంగ్లండ్లో ఇంగ్లీష్, లాటిన్, గ్రీకు, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో పాండిత్యాన్ని సంపాదించారు. 13వ ఏటనే కవిత్వం రాయటం ప్రారంభించారు. ఇంగ్లండ్లో ఉండగానే అరవింద మహర్షి వాళ్ళ తండ్రి గారు భారతీయుల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి రాసేవారు. అప్పుడు అరవింద మహర్షి తన దేశం పడుతున్న కష్టాలని ఒక ప్రేక్షకుల్లా చూస్తూ ఉండలేకపోయారు. ఎలా అయినా తన దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విడిపించాలని అనుకున్నారు. 1893వ సంవత్సరం అంటే సరిగ్గా 21 సంవత్సరాలు వచ్చేసరికి భారత భూమి మీద అడుగుపెట్టారు. దైవకృప వల్ల పునర్జాతీయం చేసే లీల ప్రారంభమైంది. ఆ క్షణంలో ఎంతో ప్రశాంతత ఆయన్ని ఆవరించి ఎన్నో నెలల పాటు చెదరకుండా నిలిచిపోయింది. కాశ్మీర్లో నడుస్తుండగా ఆయనకి దివ్యానుభవం కలిగింది. నర్మదా నదీ తీరాన ఆయనకి మహాకాళిశక్తి అనుభూతి అయ్యింది. భారతదేశంలోకి అడుగు పెట్టారో లేదో అపారమైన ప్రశాంతత, అదే ఆధ్యాత్మిక అనుభవం. తన దేశంతో పునఃపరిచయాన్ని పెంచుకోవాలనుకున్నారు. సంస్కృతము ఇంకా ఎన్నో భాషలని అభ్యసించారు. గ్రంథాలని ఔపోసన పట్టారు. ఇతిహాసాలను, గ్రంథాలను అనువదించారు. భారతదేశ చరిత్ర సారాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. యోగశక్తితో తన దేశానికి విముక్తి కలిగించాలని యోగ సాధన ప్రారంభించారు. బరోడాలో ఉన్నప్పుడు ఏకాభిప్రాయం కలిగిన నాయకులతో కలిసి పనిచేశారు. బెంగాల్, ఇతర రాష్ట్రాలలో రహస్యంగా విప్లవ ఉద్యమాలు నిర్వహిస్తూ స్వాతంత్ర పోరాటానికి యువతకి స్ఫూర్తినిచ్చారు. బెంగాల్ విభజన అరవిందుల మనస్సుని కలిచివేసింది. బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వందే మాతరం అనే పత్రికలో ఆయన ఎన్నో ఉద్రేకపూరిత వ్యాసాలని రాసి యువతలో నిప్పురవ్వలను రగిలించారు. స్వాతంత్ర ఉద్యమ నినాదాలను దేశమంతా ప్రతిధ్వనింపజేశారు. ఆయన మొదటి కళ స్వేచ్ఛమయ సమైక్య భారతదేశ నిర్మాణానికి దోహదం చేసే విప్లవ ఉద్యమం. నూతన ఆలోచన పద్ధతి అనుసరించి ఆయనకి సంపూర్ణ స్వరాజ్యం కంటే తక్కువగా ఉండే ఏ ఆదర్శము సమ్మతం కాలేదు. అలా తక్కువగా ఉండే దానికోసం పోరాటం అంటే మన మహోన్నత గతాన్ని అవమానించటమే అని ఆయన భావించేవారు. జాతి పురోగతికి స్వదేశీ ఉద్యమం ఒక పద్ధతి, ఒక మార్గమని ఆయన గ్రహించారు. బహిష్కరణ స్వదేశీ ఉద్యమానికి రెండవ పార్శ్వం అని ఆయన అందరికీ పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానం యువకుల మనోహృదయాలకి ఒక శిక్షణ. దేశాన్ని దాస్యాల నుంచి విడిపించాలని, అంతకు మించి ఇంకే లక్ష్యమో ఉండకూడదని, ఒకవేళ ఉన్నా త్యాగం చెయ్యాలని, దేశ సేవ కంటే ప్రియమైనది లేదని, దేశ సేవ కోసం శరీరానికి, మనసుకి, అంతరాత్మకి శిక్షణ ఇవ్వాలని ఆయన చెప్పేవారు. ఆ విధంగా శ్రీ అరవిందులు భారతదేశ సంపూర్ణ స్వాతంత్ర సిద్ధికి పునాదులు వేశారు. పూర్ణ స్వరాజ్యం సాధించాలి అని అనుకున్నారు. అదే సమయంలో ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. ఆ సమయంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి ఆవశ్యకమని భావించి విష్ణు భాస్కర్ లేలే గారి దగ్గర ఆయన యోగ విద్య కోసం వెళ్ళారు. ధ్యానంలోకి ప్రవేశించు, ఏది ఆలోచించుకో అని లేలే చెప్పారు. మనసులోకి ఆలోచనలు వస్తాయి, రావడానికి ముందే వాటిని బయటికి తోసేయి. నీ మనసు సంపూర్ణ నిశ్శబ్ద స్థితి పొందే వరకు ఈ పనే కొనసాగించు. బయట నుంచి ఆ ఆలోచనలు కనపడేలాగా వస్తాయని అంతకు ముందెప్పుడు ఈయన వినలేదట. అందుకే కూర్చుని లేలే చెప్పినట్లుగానే చేశారట. 3 రోజులైన తర్వాత ఆయన పూర్తి స్వేచ్ఛని పొందారు అని చెప్తూ ఉంటారు. అతి కొద్ది సమయంలోనే అరవిందులు నిర్వాణ అనుభవాన్ని పొందారు. ఆ చైతన్య స్థాయి నుంచే ఆయన స్ఫూర్తినిచ్చే వ్యాసాలను, తీవ్రమైన ప్రసంగాలను తిరిగి ప్రారంభించారు. భారతదేశాన్ని ప్రభావితం చేసిన స్వతంత్ర ఉద్యమ నవ్య తరంగానికి ఆయన కేంద్ర బిందువుగా మారిపోయారు. స్వాతంత్ర పోరాటం మరింత ఉధృతమయ్యింది. గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ గందరగోళం మరింత హింసకి దారితీసింది. ఆ హింసకి పర్యవసానమే అరవిందులని నిర్బంధించారు. ఆయన నిర్బంధించి అలీపూర్ జైలుకి పంపించగానే కాసేపు ఆయన మనస్సు సడిలిపోయింది.
ఎందుకంటే దేవుడి ఉద్దేశం నేను గ్రహించలేకపోయాను, అందుకే క్షణకాలం తొట్రుపాటికి గురయ్యాను అంటారు అరవిందులు. దేవుడితో మొరపెట్టుకున్నాను, ఆవేశపడ్డాను. ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నాకు ఇలా జరిగింది, నా దేశ ప్రజల కోసం పని చేయాల్సిన లక్ష్యం నాకుంది అని నేను విశ్వసించాను. లక్ష్యాన్ని చేరే వరకు నీ రక్షణ ఉండాలి కదా, ఎందుకు ఇలా ఈ ఆరోపణలతో ఇక్కడ ఎందుకు ఉంచావు నన్ను అని చెప్పి దేవుణ్ణి అడిగాను. 3 రోజులు గడిచిపోయాయి. అప్పుడు నాలో ఒక స్వరం వినిపించింది అని చెప్తారు అరవింద మహర్షి. వేచి ఉండు అని ఆయనలోని దైవం ఆయనతో మాట్లాడిందిట. నీ బంధనాలన్నీ తొలగించుకునే శక్తి నీకు లేదు, నీకోసం వాటిని నేను విడిపించాను. నువ్వు చెయ్యాల్సిన పని ఇంకోటుంది, దానికోసమే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నా పని కోసం నీకు శిక్షణ ఇవ్వడానికి నేను ఇక్కడికి తీసుకువచ్చా అంటూ పరమాత్మ ఆయన చేతిలో భగవద్గీతని పెట్టారట. ఆయన చేతిలో భగవద్గీత పెట్టినప్పుడు భగవంతుడి శక్తి అరవింద మహర్షిలో ప్రవేశించిందట. గీత బోధించిన సాధనని ఆయన చేయగలిగారట. ఆయనే కృష్ణ పరమాత్మ అని ఆయన బయోగ్రఫీలో ఆయన రాసుకుంటారు. అప్పుడు ఆయన ఒక భావనకి లోనయ్యారు. కన్నాను ఆయన కంటి సొగసులు, విన్నాను ప్రియుని మురళీరవ మధురిమలు, తెలుసుకున్నాను అమరత్వపు అమితానందాన్ని అంటూ అరవిందులు దైవ అనుభూతికి లోనయ్యారు. దీంతో పాటుగా ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో దారులు వాటంతట అవే తెరుచుకున్నాయి. తరువాత ఆయనకి ఒక స్వరం వినిపించింది. అదే శ్రీ స్వామి వివేకానందుని స్వరం. ఆలీపూర్ జైల్లో వరుసగా 15 రోజుల పాటు అరవింద మహర్షి దగ్గరికి వివేకానంద స్వామి వారు వచ్చారట. మొత్తం విషయాన్ని గ్రహించేంత వరకు ఆయనకి అన్ని బోధనలు చేస్తూనే ఉన్నారట. సూపర్ మైండ్ వైపుగా నడిపించే ఉన్నత చైతన్య పద్ధతి ఆయన మనసుకి స్పష్టమయ్యే వరకు వివేకానందుల వారి బోధ అలా కొనసాగిందిట. ఈ కొత్త చైతన్య ఆవిర్భావం అరవిందులలో పరివర్తనకి ఆద్యమైంది. అరవిందులు జైలు నుంచి విడుదల కాకముందే ఆయన అంతరంగం ప్రగాఢ స్వేచ్ఛను సాధించింది. అప్పటి నుంచి ఆయన ప్రపంచంతో పనిచేయటానికి కొత్త కర్మ విధానాన్ని అవలంబించారు. జైలు నుంచి బయటికి రాగానే వందే మాత్రం నినాదాలు వినబడతాయేమో అని అనుకున్నారట. కానీ దేశమంతా నిశ్శబ్దంగా ఉంది. ప్రజలందరూ అయోమయ స్థితిలో కనిపించారట. ఎలా వెళ్ళాలో ఏం చెయ్యాలో ఏ ఒక్కరికీ తెలియని పరిస్థితిలో అందరూ ఒకే ప్రశ్న వేస్తున్నారట. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేయగలము అని. ప్రజల నిర్లిప్తత చూసి అరవిందులు కలవరపడలేదు. ఆయనకి భారతదేశ స్వాతంత్రం నిర్ణయమైన వాస్తవం. ఆయనకి ముందే తెలుసు స్వాతంత్రం వస్తుందని, వచ్చి తీరుతుందని. ప్రపంచ ఆధ్యాత్మిక పరివర్తనలో భారతదేశం నిర్వహించవలసిన పాత్ర మీద దృష్టి పెట్టారు. ఆయన అందుకే క్రియాశీల రాజకీయాల నుంచి బయటికి వచ్చేశారు. పరిణామంలో మానవజాతి సంక్షోభం వైపుగా వెళ్తోంది అని, మానవజాతి ఆధ్యాత్మిక కీలకం భారతదేశం దగ్గర ఉంది అని అరవిందులు భవిష్యత్ దర్శనం చేశారు. మానవ జాతిలో పొంచి ఉన్న అంధశక్తుల నిర్మూలనకి దివ్య చైతన్య ప్రకాశాన్ని చేరువకు తెచ్చేందుకు అరవిందులు ఆధ్యాత్మిక సాధన చేశారు. ఏకాంతవాసంలో ఆయన ఈ పని చేపట్టారు. భారతదేశంలో యోగ ప్రక్రియలన్నింటినీ సమన్వయం చేసి వాటిని కూడా దాటిపోయి ఒక నూతన మార్గాన్ని కనుగొన్నారు. ఆ యోగ మార్గమే పూర్ణ మార్గం. మానవ స్వభావాన్ని పరిణామాత్మకంగా పరివర్తన చేసే యోగం ఇది. ఆయన కనుగొన్న ఈ యోగ మార్గాన్ని అనుసరించిన వాళ్ళు అతి కొద్ది మంది. అచిరకాలంలోనే ఆయనతో సమురాలిగా ఆధ్యాత్మిక సహచరురాలిగా మీరా ఆల్ఫాజా వచ్చారు. అరవింద మహర్షి ఆమెను మదర్ అని పిలిచారు. ఆమె రాకతో పాండిచేరిలో శ్రీ అరవింద ఆశ్రమం రూపుదిద్దుకుంది. మానవ చైతన్య పరిణామానికి మార్గనిర్దేశం చేసే మహత్తర స్థలంగా వృద్ధి చెందింది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి. సావిత్రి అనే మహాకావ్యాన్ని అరవింద మహర్షి రాశారు. దాదాపుగా 50 సంవత్సరాలు కృషి చేశారు. అరవిందులు తమ మహావిశ్వకావ్యమైన సావిత్రికి ఇతివృత్తాన్ని వ్యాసభారతంలోని సావిత్రి ఉపాఖ్యానంలో నుంచే తీసుకుని దానిని ఆయన 5 అధ్యాయాలకి అనుగుణంగా మార్చి మెరుగుపెట్టారు. వ్యాసుని సావిత్రి విశిష్టమైనది. అందంలో, సత్యసంధతలో, సత్ప్రవర్తనలో, శక్తిలో సాటి లేదు.
18 సంవత్సరాలు తపఫలితంగా సావిత్రీదేవి వరప్రసాదం సావిత్రి. సూర్యుని అంత తేజస్సుతో కూడిన సౌందర్యం కలిగినందువల్ల ఆమెను వరించుటకు ఎవరికీ సాహసం లేకపోయింది. చిన్న విషయాల్లో కూడా ఆమె ఎప్పుడూ అసత్యం పలకలేదు. ఆమె సహజంగానే మంచిది కావటం వల్ల అందరికీ ఉపకారం జరిగింది. చరిత్రలో కానీ గాథల్లో కానీ ఉన్న కథానాయకులలో సావిత్రికి విశిష్ట స్థానం ఆమెకున్న శక్తి వల్లే వచ్చింది. ఆమెకున్న మరొక విశిష్ట లక్షణం ఏంటంటే అనవసరంగా ఆమె ఏడవదు. అనవసరంగా ఏంటి, ఆమె అసలు ఏడవదు. సత్యవంతుడు తన తల్లిదండ్రుల గురించి ఏడ్చాడు, జుమత్సేనుడు కొడుకు కోసం ఏడ్చాడు, కానీ సావిత్రి ఏడవలేదు. నారదుడు అప్రియమైన మాటలను పలికినప్పుడు కానీ, సత్యవంతుడు మరణించినప్పుడు కానీ, మళ్ళీ తిరిగి పునర్జీవనాన్ని పొందినప్పుడు కానీ ఎప్పుడూ ఆమె ఏడవలేదు. అది మొండితనం వల్ల కాదు, బండతనం వల్ల కూడా కాదు. ఆమె ధ్యేయాన్ని సాధించగల శక్తి ఆమెకున్నది అనే ఒక చైతన్యము, ఏ సంఘటన ఎదురైనా ఎదుర్కోగలను అన్న సంసిద్ధత మాత్రమే ఆమెకు ఇంతటి స్థితప్రజ్ఞతని తీసుకొచ్చాయి. ఆమె అందము, సత్యసంధత, మంచి, శక్తిని ఇనుమడింపజేసే ప్రత్యేక గుణము ఆమెకి సత్యవంతుని యందు గల మహోజ్వల ప్రేమయే. ఆమె సాధారణంగా స్త్రీ గురించి అందరూ అనుకునేటట్లు సుందరి, అబల, మగవాని పక్కటెముక నుండి చేయబడిన నారి మాత్రం కాదు. ఆమె దివ్యధామం నుంచి దిగవచ్చిన అనంత స్త్రీమూర్తి. సావిత్రి ఏడవకపోవటమే కాదు, ఆమె యాచించదు కూడా. నారద మహర్షి హెచ్చరించిన మీదట అశ్వపతి ఆమెను మరలా వరించమని చెప్పినప్పుడు ఆమె సత్యవంతుణ్ణి పెండ్లాడతాను అని చెప్పి తండ్రిని బ్రతిమలాడలేదు. హృదయార్పణ జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతుందని మాత్రమే చెప్పింది. నారదుడు తన మనస్సు మార్చుకుని సత్యవంతునికి సావిత్రిని ఇచ్చేటట్లు అశ్వపతిని ఒప్పించాడు. ఆమె వజ్ర సంకల్పాన్ని దివ్యముని నారదుడు, మహారాజు అశ్వపతి ఇద్దరూ ఎదిరించలేకపోయారు. త్రిరాత్ర వ్రతం చేసే నిర్ణయం ఆమెదే. ఆమె మామగారు దాన్ని అనుమతించారు. 4వ రోజు రాత్రి వరకు నిరాహార దీక్ష పూనడం ఆమె నిర్ణయమే. ఆ గడ్డు రోజున సత్యవంతునితో అడవికి వెళ్ళాలనే నిర్ణయం కూడా ఆమెదే. మీతో రావాలనుంది, వద్దనకండి అంటుంది భర్తతో. అత్తమామలతోనేమో అడవి చూడాలనుంది అని చెప్తుంది. అలా చెప్తే వాళ్ళు కాదనలేకపోయారు. సత్యవంతుడు అసువులు బాసిన క్షణంలో అతని ప్రాణాలని తీసుకుపోవటానికి ఆమె ముందు యముడు నిలిచినప్పుడు ఆమె ధృతి సడలలేదు. ఎవరు మీరు, ఎందుకొచ్చారు అని కాస్త కటువుగా అడిగింది. యముడు సత్యవంతుని ప్రాణాలు తీసుకుపోతున్నప్పుడు తన భర్త ప్రాణాల వెంబడి వెళ్ళింది సావిత్రి. ప్రతి పర్యాయము యముడు మాట్లాడిన తర్వాతే ఆమె మాట్లాడింది. ఆమె మొహంలో కానీ కంఠస్వరంలో కానీ యాచన అనేది ఎక్కడా కనిపించలేదు. ధర్మబద్ధంగా మాట్లాడడంతో యమధర్మరాజు ఇరుకున పడిపోయాడు. ఎందుకంటే అతడు మరణానికి మాత్రమే కాక ధర్మానికి కూడా దేవతే. ఆమె మాటల సారాంశము కూడా అదే. యమధర్మరాజు కోరమన్న తరువాతనే ఆమె వరాలు అడిగింది. అత్తమామల కోసము తల్లిదండ్రుల కోసం అడిగిన తరువాత చివరికి సత్యవంతుడి గురించి తన గురించి ఆలోచించింది. ఆమె మాటలను విన్న యముడు చైతన్యాన్ని పొంది ధర్మరాజుగా తన ధర్మాన్ని గ్రహించి సత్యవంతుని ప్రాణాన్ని తిరిగి ఇచ్చి సావిత్రి దగ్గర నుంచి సెలవు తీసుకున్నాడు. సావిత్రి కూతురుగా, భార్యగా, కోడలగా తన ధర్మాన్ని మరిచిపోలేదు. ఆయా ధర్మాలని పాటిస్తూ కూడా వాటిని అధిగమించి ఆమె తల్లిదండ్రులకి అత్తమామలకి కూడా సంరక్షకురాలిగా వాళ్ళని ఉద్ధరించింది. సాహిత్యాభిమానులకి సావిత్రి ఉదాత్త కథానాయకురాలు కావచ్చు, కానీ హిందువులకు, ముఖ్యంగా హిందూ స్త్రీలకు ఆమె మ్రొక్కితే వరమిచ్చే వేల్పు. ఈ రోజు వరకు హైందవ నారీమణులు వారి ఐదవతనం కోసం, సౌభాగ్యం కోసం సావిత్రి వ్రతం చేస్తున్నారు. సావిత్రి సౌశీల్యానికి, సౌభాగ్యానికి, పతివ్రత శక్తికి అధిష్టాన దేవత. వారి హృదయాలయాలలో నిరంతరము నిలిచి ఏలే దేవి సావిత్రి. ఇది మనకి మహాభారతంలో కనిపించే సావిత్రి కథ. కానీ దీనిని అత్యద్భుతంగా, అమోఘంగా, ఇప్పుడు మనకి కావలసిన విధంగా అత్యంత మనోహరంగా తీర్చిదిద్దారు అరవింద మహర్షి. అది అరవిందుల పూర్ణయోగ సాధన వల్ల సాధ్యమయ్యింది. అంత అద్భుతంగా రాశారు. మీరు ఎవరైనా చదవాలి అని అనుకుంటే అరవింద మహర్షి రాసిన సావిత్రి అనే కావ్యాన్ని చదవండి.
కర్మ, భక్తి, ధ్యానము ఈ 3 యోగానికి ఆలంబనలు అని చెప్పారు శ్రీ అరవిందులు. యోగ సాధనలో ధ్యానానికి ప్రాముఖ్యత ఉంది. ప్రతి వాళ్ళు ధ్యానంతో ఏదో ఒక కర్మ చేపట్టాలి. రెండింటిని సమతుల్యం చేసుకుంటూ సాధన చేయాలి. ధ్యానం యోగానికి సాధన మాత్రమే, లక్ష్యం కాదు. నిజమైన చైతన్యాన్ని తనలోకి పిలవటమే ధ్యానం. ధ్యానం ద్వారా ఆత్మ పరిశీలన, ఏకాగ్రత పెరుగుతుంది. తన జీవితాన్ని పణంగా పెట్టిన మహాయోగి, మహర్షి, దివ్య చైతన్యమూర్తి అయిన శ్రీ అరవిందులు డిసెంబర్ 1950వ సంవత్సరంలో శరీరాన్ని త్యజించారు. ఆయన ఆశ్రమం పాండిచేరిలో ఆరోవిల్లిలో ఉంది. ఆరోవిల్లిలోని అరవిందుని ఆశ్రమంలో ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇప్పటికీ సర్వ విశ్వ మానవ జీవితాన్ని గడుపుతూ తమ జీవితాన్ని పండించుకునే జిజ్ఞాసువులు ఎందరో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. అరవిందో ఐ కేర్ హాస్పిటల్స్ గురించి నేను ఇదివరకు కూడా ఒక వీడియో చేశాను. ఎవరికైనా కంటి వ్యాధులు ఎంత ప్రయత్నించినా తగ్గకపోతుంటే ఒకసారి ఈ అరవిందో ఐ కేర్ సెంటర్స్కి వెళ్ళండి. మధురైలో ఉంది, అలాగే తిరుపతిలో ఉంది, చెన్నైలో ఉంది, పాండిచేరిలో అయితే వీళ్ళు స్థాపించిన అరవింద ఆశ్రమంలోనే ఉంది. ఇక్కడ సాధ్యమైనంత వరకు సహజంగా ఈ కంటి వ్యాధులను నయం చేసే విధంగా వాళ్ళు వైద్యం చేస్తారు. లేదు అంటే శస్త్రచికిత్స చేస్తారు. మేము డబ్బులు పెట్టుకోలేకపోతున్నాం, మా దగ్గర ధనం లేదు అని అనుకున్న వాళ్ళు మధురై కానీ, తిరుపతి కానీ, అలాగే చెన్నై కానీ ఈ సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం ఉచితంగా చేస్తారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకువెళ్తే అత్యంత ప్రేమతో దగ్గర ఉండి మనల్ని తీసుకుని వెళ్ళి వైద్యం చేయించి అప్పుడు ఇంటికి పంపిస్తారు. కానీ పాండిచేరిలో కనుక మీరు వైద్యం చేయించుకోవాలి అని అనుకుంటే 6 నెలల ముందే మీరు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలా అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక డేట్ ఫిక్స్ చేసి చెప్తారు. ఆ డేట్కి అక్కడికి వెళ్తే అప్పుడు వాళ్ళు అక్కడ వైద్యం చేస్తారు. ఇక్కడ అరవింద యోగి ఒక్క దేశభక్తుడు మాత్రమే కాదు, దైవ భక్తుడు కూడా. దేశము దైవము 2 కలిపితే అరవింద యోగి అయ్యారు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.